హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు నెక్స్ట్ క్లాస్ నామన్క్లేచర్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ డెఫినేషన్, ఇంట్రడక్షన్ అండ్ క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ నామన్క్లేచర్. గుర్తుంది కదా, హెటెరోసైక్లిక్ కాంపౌండ్ మీన్స్ different atoms present in a ring other than carbon atom. Example: oxygen, nitrogen, sulfur, phosphorus. So, nomenclature of heterocyclic compounds is of three types. First one, Hans-Widman nomenclature. Next, common names. వీటిని ట్రెడిషనల్ నేమ్స్ అని కూడా అంటారు. కామన్ నేమ్స్ ఆర్ ట్రెడిషనల్ నేమ్స్ ఆర్ ట్రైబల్ నేమ్స్. నెక్స్ట్, రిప్లేస్మెంట్ నామన్క్లేచర్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. రింగ్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఎండ్స్ విత్ రింగ్స్. ఒకవేళ నైట్రోజన్ ఆటం ఉంటే, సో నామన్క్లేచర్ ఎలా క్లాసిఫై చేశారంటే నైట్రోజన్ ప్రెజెంట్ రింగ్స్, నైట్రోజన్ ఆబ్సెంట్ రింగ్స్ అని క్లాసిఫికేషన్ చేశారు. సో రింగ్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఎండ్స్ విత్ 5 మెంబర్ రింగ్ అయితే ఓల్ అని ఎండ్ అవుతుంది మాకు. 6 మెంబర్ రింగ్ అయితే ఇన్ నైట్రోజన్ ఉండాలి. ఆ నైట్రోజన్ 5 మెంబర్ రింగ్లో ఉంటే ఓల్ అని ఎండ్ అవుతుంది. 6 మెంబర్ రింగ్లో ఉంటే ఏన్ అని ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? హెటెరో ఆటమ్ ఈస్ ఆల్వేస్ నెంబర్డ్ యాజ్ 1. మనం లీస్ట్ పాసిబుల్ లోయెస్ట్ నెంబర్ ఇవ్వాలి. ఏదానికి? హెటెరో ఆటమ్కి. ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 5 6. దీంట్లో ఏది కరెక్ట్? ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఎందుకు? మనం హెటెరో ఆటంకి నెంబర్ 1 పొజిషన్ ఇవ్వాలి. సో ప్రయారిటీ ఏదానికి ఇవ్వాలి? హెటెరో ఆటంకి ఇవ్వాలి. ప్రయారిటీ టు హెటెరో ఆటం while numbering. So ఈ హెటెరో ఆటమ్ ఈస్ ఆల్వేస్ నెంబర్డ్ యాజ్ 1. కానీ ఒక ఎక్సెప్షన్ కేసు ఏదేమో ఐసోక్వినోలిన్. ఐసోక్వినోలిన్కి మాత్రం హెటెరో ఆటమ్కి నెంబర్ 1 అని ఇవ్వాలి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్, ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ నామన్క్లేచర్ ఇది Hans-Widman నామన్క్లేచర్. Hans-Widman nomenclature. దీనికి ఫార్ములా ఏంటంటే లొకెన్స్, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. లొకెన్స్ అంటే ఏం లేదు, ఏదన్నా సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే వాటిని లొకెన్స్ అంటాం. నెక్స్ట్ ప్రిఫిక్స్, తర్వాత సఫిక్స్. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్, రింగ్ సైజ్, నేచర్ ఆఫ్ ది రింగ్. ఈ 3 టైప్స్ని బేస్ చేసుకొని Hans-Widman నామన్క్లేచర్ కొన్ని రూల్స్ ప్రపోజ్ చేశారు. ఏ రూల్స్? దాన్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్ ఇన్ ద రింగ్, రింగ్ సైజ్, నేచర్ ఆఫ్ ది రింగ్ చేశారు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్. ఈ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్ ఆక్సిజన్ కానీ, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, వీటిని ప్రిఫిక్స్గా తీసుకున్నాడు. మనకు లొకెన్స్ ఉండాలి, ప్రిఫిక్స్, సఫిక్స్ ఉండాలి. టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్ ఇన్ ద రింగ్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ వీటిని ప్రిఫిక్స్గా తీసుకున్నాడు. రింగ్ సైజ్ని, నేచర్ ఆఫ్ ది రింగ్ని సఫిక్స్గా తీసుకున్నాడు. సో రింగ్ సైజ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్రెజెంట్. 3 4 5 6 7 8 9 10 సో ఆన్.
రింగ్ సైజు ప్లస్ నేచర్ ఆఫ్ ది రింగ్. నేచర్ ఆఫ్ ది రింగ్ అంటే వెదర్ ఇట్ ఈస్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ ప్రెసెంట్, అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ప్రెసెంట్. సో ఈ రింగ్ సైజు నేచర్ ఆఫ్ ది రింగ్ని సఫిక్స్గా తీసుకున్నాడు. సఫిక్స్ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు నైట్రోజన్ ప్రెసెంట్ రింగ్, నైట్రోజన్ ఆబ్సెంట్ రింగ్ ఇలా క్లాసిఫికేషన్ చేశారు. సఫిక్స్లో ఎలా చేశారు? నైట్రోజన్ ప్రెసెంట్, నైట్రోజన్ ఆబ్సెంట్. ఒకవేళ నైట్రోజన్ ప్రెసెంట్ అయితే అవి సాచురేటెడా అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ మీన్స్ సింగిల్ బాండ్, అన్సాచురేటెడ్ మీన్స్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. కానీ హెట్రోసైకిల్స్లో డబుల్ బాండ్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ అలానే నైట్రోజన్ ఆబ్సెంట్ హెట్రోసైకిల్స్, దీంట్లో మళ్ళీ సాచురేటెడ్ అన్సాచురేటెడ్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సాచురేటెడ్కి అన్సాచురేటెడ్. నైట్రోజన్ ప్రెసెంట్ కదా, ఇలా ఉందనుకున్నాం నైట్రోజన్. ఇది అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ఉంది కదా, అన్సాచురేటెడ్ నైట్రోజన్ కంటైనింగ్ హైడ్రోసైకిల్. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ ఏం లేవు, సాచురేటెడ్ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి అన్ని చోట్ల. వీటిని ఏమన్నారు? సాచురేటెడ్ నైట్రోజన్ ప్రెసెంట్ హెట్రోసైకిల్స్. నైట్రోజన్ ఆబ్సెంట్, నైట్రోజన్ లేదు కదా ఇక్కడ. సాచురేటెడ్ నైట్రోజన్ ఆబ్సెంట్ హెట్రోసైకిల్స్, అన్సాచురేటెడ్ నైట్రోజన్ ఆబ్సెంట్ హెట్రోసైకిల్స్. వీటిని సఫిక్స్గా తీసుకున్నాడు. టైప్ ఆఫ్ హెట్రో ఆటమ్ని ప్రిఫిక్స్గా తీసుకున్నాడు. సో కొన్ని టేబుల్స్ ఉన్నాయి, చూస్తే మనకు అర్థమైపోతుంది. టైప్ ఆఫ్ హెట్రో ఆటమ్ ఇండికేటెడ్ బై ఏ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ వాడతారు మా. సో హెట్రో ఆటమ్ ఆక్సిజన్ ఉంటే ఆక్సా అంటారు, నైట్రోజన్ ఉంటే అజా, సల్ఫర్ ఉంటే థయా, ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫా. ఓకే, నైట్రోజన్ ఉంటే అజా, సల్ఫర్ ఉంటే థయా, ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫా, ఆక్సిజన్ ఉంటే ఆక్సా. ఇవి టైప్ ఆఫ్ హెట్రో ఆటమ్ ఇండికేటెడ్ బై ప్రిఫిక్స్. నెక్స్ట్ రింగ్ సైజ్. రింగ్ సైజ్ అండ్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఈ రెండుని సఫిక్స్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ ఒకవేళ రింగ్ సైజ్ 3 ఉంటే ఐర్ ఇన్, నైట్రోజన్ ప్రెసెంట్ ఉంటే అన్సాచురేటెడ్ అయితే ఇన్ వాడతారు, సింగిల్ బాండ్ సాచురేటెడ్ ఉంటే ఇన్ సఫిక్స్ వాడతారు. సో ఈ టేబులర్ కాలంని చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అనుకున్న ఫార్ములా ఏంటి? లొకెంట్స్ ప్లస్ ప్రిఫిక్స్ ప్లస్ సఫిక్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ టేబులర్ కాలం చూడండి. ఆక్సా, నైట్రోజన్ ఉంటే అజా, రింగ్ సైజు నైట్రోజన్ ప్రెసెంట్ ఉంటే అన్సాచురేటెడా సాచురేటెడ్, నైట్రోజన్ ఆబ్సెంట్ ఉంటే అన్సాచురేటెడ్ ఆర్ సాచురేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు లొకెంట్స్ ఉన్నాయా, దీనికి ఏమన్నా సబ్స్టెన్స్ లేవు కాబట్టి, దీనికి సబ్స్టెన్స్ ఏం అటాచ్ లేవు కాబట్టి దీన్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఏముండాలి? ప్రిఫిక్స్ ఉండాలి. ప్రిఫిక్స్ హెట్రో ఆటమ్ కదా, హెట్రో ఆటమ్ ఓ ఉంటే ఆక్సిజన్ ఆటమ్ ఉంటే ఆక్సా. సో ఆక్సా ప్లస్ సఫిక్స్. సఫిక్స్ అంటే రింగ్ సైజ్ ప్లస్ నైట్రోజన్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్, సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. ఫస్ట్ రింగ్ సైజ్ ఎంత? 3 ఉంటే ఐఆర్ ప్లస్ నైట్రోజన్ ఆబ్సెంట్ కదా, నైట్రోజన్ ఆబ్సెంట్ కానీ సాచురేటెడ్, నైట్రోజన్ ఆబ్సెంట్ సాచురేటెడ్, ఏ బాండ్స్ లేవు కదా. సో వాటిని నైట్రోజన్ ఆబ్సెంట్ సాచురేటెడ్ 3 రింగ్ ఉంటే ఏఎన్
సో ఆక్సా ప్లస్ ఐఆర్ ప్లస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిరేన్. దీని ఏమంటారమ్మా? ఆక్సిరేన్ అంటారు. సో అట్లనే సల్ఫర్ ఉంటే ఐఆర్ ప్లస్ నైట్రోజన్ ఆబ్సెంట్ కాబట్టి రింగ్ సైజ్ ఎంత? 3 ఐఆర్. నైట్రోజన్ ఆబ్సెంట్ సాచురేటెడ్ కదా, ఏన్. దీన్ని పైరేన్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా 3 రింగ్. ఏ కాంపౌండ్, ఏ ఆటం ఉంది? నైట్రోజన్. సో దీని అజా అంటారు. ప్లస్ ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 3 రింగ్ నెంబర్. ప్లస్ ఇక్కడ చూడండి, నైట్రోజన్ ఆటం ప్రెజెంట్ ఉంది కానీ సాచురేటెడ్. వీటికి ఏమంటారు పేరు? మనం ఇడిన్ యాడ్ చేస్తాం, ఇడిన్. సో టోటల్గా ఇది అజిరిడిన్. సో అర్థమైందా? నైట్రోజన్ ప్రెజెంట్ ఆర్ నైట్రోజన్ ఆబ్సెంట్ అనే దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేశారు. నెక్స్ట్ ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూసాము. సో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సా. రింగ్ సైజ్ 4 ఉంటే ఏం చెప్పాను ఇక్కడ చూడండి, ఈటీ యాడ్ చేయాలి, ఈటీ. ప్లస్ శాచురేటెడ్ కదా, నైట్రోజన్ ఆబ్సెంట్. శాచురేటెడ్ నైట్రోజన్ ఆబ్సెంట్ అయితే 4 రింగ్కి ఏన్. సో టోటల్గా ఇది ఆక్సిటేన్. సేమ్ ఇంతే, ఫయా ప్లస్ 8 ప్లస్ ఏన్, టైటేన్. నెక్స్ట్ ఇక్కడ మనం సేమ్ 4, కానీ ఇక్కడ నైట్రోజన్ గ్రూప్ ఉంది కాబట్టి అజా ప్లస్ 4 మెంబర్ రింగ్ కాబట్టి నైట్రోజన్ ప్రెసెంట్ సాచురేటెడ్. అప్పుడు దీన్ని ఏం యాడ్ చేస్తాము? ఇడిన్. ఇడిన్. దీని ఏమంటాము? అజిటిడిన్. ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆటం హెటర్ ఆటం ఏది? ఆక్సా. ప్లస్ 1 2 3 4 5 1 2 3 4 5 మెంబర్ రింగ్ ఉంటే ఓల్ యాడ్ చేస్తాం. 5 మెంబర్ రింగ్ అయితే ఓల్. ప్లస్ ఇది నైట్రోజన్ ఆబ్సెంట్ సాచురేటెడ్ రింగ్ కదా, నైట్రోజన్ ఆబ్సెంట్ సాచురేటెడ్ రింగ్కి ఏని యాడ్ చేస్తాం, ఏన్. దీని ఏమంటారు? ఆక్సోలేన్. సేమ్ అంతే. సల్ఫర్ ఉంటే థయోలేన్. అదే ఒకవేళ 5 మెంబర్ రింగ్కి నైట్రోజన్ ఉంటే, నైట్రోజన్ ఉంది కాబట్టి అజా హెట్రో ఆటం నైట్రో. 5 మెంబర్ రింగ్ కాబట్టి ఓల్. ప్లస్ నైట్రోజన్ ప్రెసెంట్ సాచురేటెడ్ రింగ్ కాబట్టి ఇడిన్. ఇడిన్. దీని టోటల్గా అజోలిడిన్. హ్యాన్స్ విట్జ్మాన్ రూల్స్ ప్రపోజ్ చేసిన ప్రకారం నామన్క్లేచర్ ఈ 2 టేబుల్స్ని బేస్ చేసుకొని నామన్క్లేచర్ చేశారు. మా టైప్ ఆఫ్ హెట్రో ఆటం ప్రెజెంట్ ఇన్ ద రింగ్ సైజ్, సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ అన్సాచురేటెడ్ ఉంటే హెట్రో ఆటం ఏదమ్మా? ఓ ఉంది కాబట్టి ఆక్సా. ప్లస్ రింగ్ సైజ్ ఎంత? 3 ఐఆర్. ప్లస్ నైట్రోజన్ ఆబ్సెంట్ కానీ అన్సాచురేటెడ్. నైట్రోజన్ ఆబ్సెంట్ అన్సాచురేటెడ్ 3 రింగ్ ఉంటే ఈన్. సో దీని టోటల్గా ఆక్స్ రీన్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సో దీనికి నైట్రోజన్ ఆటం, నైట్రోజన్ ఉంటే అజా. ప్లస్ నైట్రోజన్ ఆటం ప్రెసెంట్ అయింది 3 రింగ్ ఐఆర్. ప్లస్ అన్సాచురేటెడ్ నైట్రోజన్ ఆటం ప్రెసెంట్, అన్సాచురేటెడ్ నైట్రోజన్ ఆటం ప్రెసెంట్ ఐన్, ఈన్ అంటే దీని అజిరిన్.
క్లారిటీ వచ్చేసింది కదమ్మా. ఇది నామన్క్లేచర్. ఏ నామన్క్లేచర్? హ్యాన్స్ విజ్మన్ నామన్క్లేచర్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ఎలా ఇవ్వాలి నామన్క్లేచర్? సో ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకున్నాం, ఈ స్ట్రక్చరల్ ఫార్ములా తీసుకున్నాము. సో నేమింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? రూల్ ప్రకారం హెటెరోఆటమ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 1 2 3 ఇలా వేయకూడదు. 1 2 3 ఇలా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం లీస్ట్ పాసిబిలిటీ ఇవ్వాలి సబ్స్టిట్యూయెంట్కి. సో 1 2 3 ఫస్ట్ ప్రయారిటీ సబ్స్టిట్యూయెంట్స్కి ఇవ్వాలి. హెటెరోఆటమ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తామంటే సబ్స్టిట్యూయెంట్స్కి ఇస్తాము. సో 1 2 3. సో ఇదేమో ఈ కాంపౌండ్ నేమో ఆక్సిరేన్ కదా, ఆక్సిరేన్ ప్లస్ లోకేంట్ ఏంది 2 CH3 CH2 CH ఆక్సిరేన్ కదా. సో 3 అంటే ప్రొపైలే కదా, 2 ప్రొపైల్ ప్లస్ ఆక్సిరేన్, ఇది లోకేంటే కదా. సో టోటల్గా 2 ప్రొపైల్ ఆక్సిరేన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. NH. సో ఇటు సైడ్ మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది, ఇటు సైడ్ బ్రోమో. సో బ్రోమో ఏదంతా స్టార్ట్ అవుతామో బి అంటే బ్రోమో, మిథైల్ గ్రూప్ M. నామన్క్లేచర్లో మనం ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఇవ్వాలని. సో ఇక్కడ నెంబరింగ్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ హెటెరోఆటమ్కి ప్రయారిటీ ఇస్తాం 1, నెక్స్ట్ మిథైల్ గ్రూప్కి ఇస్తామా బ్రోమో గ్రూప్కి ఇస్తామా, నెక్స్ట్ ప్రయారిటీ బ్రోమో గ్రూప్, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2 3. సో దీని నామన్క్లేచర్ ఏమవుతుంది? 2 బ్రోమో 3 మిథైల్ అజిరిడిన్. సో ఈ నామన్క్లేచర్ అజిరిడిన్ కానీ ఆక్సిరేన్ కానీ తెలియాలంటే మీరు టేబుల్స్, నేను ఇచ్చిన టేబుల్స్ నీట్గా నేర్చుకోవాలి.